హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈటీ అప్డేట్స్ తెలుగు. మీ ఈటీ అప్డేట్స్ ఈరోజు మీకోసం మంచి కంటెంట్తో అయితే వచ్చేసింది. అదేమిటి అంటే 12th స్టాండర్డ్తో మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. అదేమిటి అంటే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2024. ఈ నోటిఫికేషన్ ద్వారా 1130 వేకెన్సీస్ అయితే భర్తీ చేయనున్నారు. అండ్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ పాస్ అయితే చాలు. అంతేకాకుండా ఈ జాబ్ అప్లై చేయడానికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 23 ఇయర్స్ అయితే ఉండాలి. సమ్ కేటగిరీస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అండ్ ఈ జాబ్ అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు ఏమీ ఉండదు. అంతా బాగానే చెప్పారు. ఇంతకీ వీటికి ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 31/8/2024 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 30/9/2024 వరకు అయితే ఉంటుంది. మీరు అప్లై చేశారు, బాగానే ఉంది. ఇంతకీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ మీకు తెలుసా? అయ్యో మాకు తెలియదే, ఇప్పుడు ఏం చదవాలి అని ఆలోచిస్తున్నారా? మీకు ఇలాంటి డౌట్స్ క్లారిఫై చేయడానికే కదా మా ఈడీ అప్డేట్స్ ఛానల్ ఉంది. ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇందులో 2 types ఆఫ్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇందులో ఫస్ట్ అయితే రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ మొత్తం 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి ఉంటాయి. జీకే అండ్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి ఉంటాయి. అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో క్వాలిఫై అవ్వడానికి యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 35% మార్క్స్ అయితే రావాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకైతే 33% మార్క్స్ తెచ్చుకుంటే చాలు. ఈ రిటన్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వెయిట్ మొదలైన టెస్ట్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సిలబస్ని కంప్లీట్ చేయడానికి కొన్ని టిప్స్ అయితే చూద్దాం. మీరు ఫస్ట్ సిలబస్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ని బాగా అర్థం చేసుకోండి. అండ్ అందులో ఇంపార్టెంట్ టాపిక్స్పై ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. దీనికోసం సిఐఎస్ఎఫ్ ఫైర్మ్యాన్ బుక్స్ అండ్ స్టడీ మెటీరియల్స్ని బాగా రిఫర్ చేయండి. అండ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని ఎక్కువ ఫాలో అవ్వండి. దీనివల్ల మీ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా బాగా అర్థమవుతుంది. ఇది గైస్ ఈరోజు కంటెంట్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.